ఇగో మనకు తెలిసింది గోరంత, తెలుసుకోవాల్సింది కొండంత. అందుకే ఎప్పుడు ఏదో ఒక కొత్త ముచ్చట తెలుసుకుంటూనే ఉండాలి, ఏదో ఒకటి నేర్చుకోవాలి అని చెప్పేది మా బడిలో హెడ్ మాస్టర్ సారు. అన్నీ తెలుసు నాకు అని ఎప్పుడు అనొద్దట. ఇక ఇప్పుడు ఈ ముచ్చటంతా ఎందుకు చెప్తున్నానంటే ఇక చూడరు మీకే తెలుస్తుంది. చూడర్రి, ఎప్పుడు చూసినా వాళ్ళకు వీళ్ళకు నేను సర్టిఫికేట్లు ఇచ్చుడేనా, నాకెవ్వరు సర్టిఫికేట్ ఇయ్యరా అనుకున్నాడో ఎట్టనో మరిగా. ఈసారి సీఎం రేవంత్ సారు తాను కూడా ఓ సర్టిఫికేట్ అందుకున్నాడు. ఏం సర్టిఫికేట్ అని అంటే ఇక అసలు కథలకు పోవాల్సిందే. సారు వారం దినాల కింద పెట్టుబడులు తీసుకురానికే తొలుత స్విట్జర్లాండ్ లో ఉన్న దావోసుకు పోయిండు. ఆ మీటింగ్ లోడిసిన వెంటనే అట్నుంచి అమెరికా పోయిండు. ఇక అక్కడ బగ్గ పేరు మోసిన హార్వర్డ్ యూనివర్సిటీల కెనడీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్ ల లీడర్షిప్ కోర్సు పూర్తి చేసిండట. అగో సార్ ఇప్పటికే రాష్ట్రం అంతటికి పెద్ద లీడర్ అయిండు కదా, మళ్ళీ ఇంటికి లీడర్షిప్ కోర్సు చేసిండు అనుకోకుండ్రి. నాయకత్వానికి ఇంకెట్లా పదును పెట్టాలి, పబ్లిక్ ను ఇంకెట్లా మెప్పియాలి, ఇగో ఇటువంటి ముచ్చట్లల్లా ఇంగింత రాటుదేలనికే పాఠాలు నేర్చుకున్నాడట సారు. వారం దినాల కోర్సు చేసిండట. 20 దేశాల నుంచి మొత్తం 60 మంది దాకా వచ్చిండ్రట. దాంట్లో సీఎం సార్ కూడా ఓ విద్యార్థి లెక్క పాఠాలు విన్నాడు. ఆఖరికి కోర్సు మొత్తం పురముట్టొడిచినాక సర్టిఫికేట్ తీసుకున్నాడు. అందరితోని కలిసి పోటువోలు దిగిండు. ఇక సీఎం సారు హార్వర్డ్ యూనివర్సిటీలో కోర్సు చేసి సర్టిఫికేట్ తీసుకున్నాడని చెయ్యి పార్టీ లీడర్లు, కార్యకర్తలు, సారు అభిమానులు మస్తు ఖుషి అవుతాండ్రు. ఇప్పుడు సోషల్ మీడియాలో పోటువోలు తిప్పుతాండ్రు. అన్యమగాని నాయకత్వం ఇంగింత రాటుదేలేటట్టు టెక్నిక్లు తెలుసుకొని వస్తాండు సారు. మరి ఇక తెలంగాణలో రాజకీయాన్ని మళ్ళీ ఏమైనా మలుపులు తిప్పుతాడో ఏమో అనుకుంటారు ఇప్పుడు చాలా మంది.